విమర్శిస్తారు వాళ్ళని సార్ ఇప్పుడు ఏ ఒక్క కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఉన్న క్యాబినెట్ లో ఉన్న ఏ మంత్రి కూడా అసంతృప్తితో లేరు. కేసీఆర్ గారి ఇది మాత్రం మీరు 100% మీరు ఈ రోజు వినండి, ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ లో ఉన్న మంత్రులు ఎవరు సంతృప్తిగా లేరు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీరు హోంమంత్రి గారు నేను సంతృప్తిగా లేను, నేను శాఖలో పనిచేస్తలేను అని చెప్పిరని చెప్పి మీరు అబండాలు వేస్తున్నారు. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారే నన్ను ఎవరు ఢిల్లీకి పోతే నమ్ముతలేరు, నన్ను చెప్పుల దొంగగా చూస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి పదవులు దానికి మాత్రం లేదా విమర్శలు చేయడం. ఆర్థిక శాఖ మంత్రి మీ ముఖ్యమంత్రి కలిసి ఉండయి మొత్తం కడిగి వారేస్తున్నారు. మీరు విచారణ కమిటీలు వేస్తున్నారు. రాజీనామా చేసి తెలంగాణ ప్రజల ముందర ముక్కు నేలకు రా చెప్పండి, మేము సత్యశీలులం, మేము కడిగిన ముత్యంలో బయటకు వస్తాం విచారణ అనంతరం అని చెప్పి మీరు మాట్లాడతారే. అంటే నిజంగా మీ హయాంలో ఏ మంత్రికైనా ఏ ఎమ్మెల్యేకైనా ఆయన అపార్ట్మెంట్ ఇచ్చాడండి? ఇచ్చిండు. అవసరం ఉన్నప్పుడు దాని మీదనే కేసీఆర్ గారు నిజంగా ఎవరికి అవకాశం ఇవ్వకపోతే, ప్రభుత్వం ఎవరికి అవకాశం ఇవ్వకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా కట్టిండు, సెక్రటరీ ఎట్లా కట్టిండు, కంట్రోల్ రూమ్ ఎట్లా కట్టిండు, ఐటీ కంపెనీ ఏ శాఖ తీసుకురాది ఎట్లా వచ్చిందండి? ఇన్ని సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు పరిచిండు? ఈ రోజు ముఖ్యమంత్రితో పాటు ఈ రోజు మొత్తం 12 మంది మంత్రులు ఉంటే 29 శాఖలు వాళ్ళ చేతిలో ఉంటే మున్సిపల్ శాఖకు మంత్రి లేడు, హోం శాఖకు మంత్రి లేడు, ఎడ్యుకేషన్ శాఖకు మంత్రి లేడు. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా శ్రీధర్ బాబు, పొంగులేటి సీతక్క దగ్గర 3 మంత్రులు. ఇప్పుడు వీళ్ళు ఎవరు కూడా సంతృప్తిగా లేరు. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు నాకు ఈ వ్యవసాయ శాఖే వద్దు, నన్ను ఈ శాఖలో నేను బదనామా అయిపోతున్నా, నన్ను శాఖ మార్చురు అంటారు. ఆర్థిక శాఖ మంత్రి నాకు హోం శాఖ కావాలంటున్నారు, హెల్త్ శాఖ మంత్రి నాకు అది వద్దు అని చెప్తున్నారు. మీరెవరు సంతృప్తిగా ఉన్నారండి? మీరు ఎవరిని సంతృప్తి పరిచారండి? మీకు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చిరండి? ఎవరికి ఈ రోజు డ్రా చేసిండ్రు క్లోజ్ అయిపోయింది. 1400 కోట్లు ఎక్సెస్ ఎక్విప్మెంట్స్ ఏడున్నాయి? ఏ హాస్పిటల్లో పెట్టిండ్రు? వీళ్ళు చేసినటువంటి దోపిడీ మామూలు దోపిడీ కాదు. ఇప్పుడు నేను మాట్లాడలేకపోతే అసలే అసలు మీరు మాట్లాడే నైతిక హక్కు లేదు. తెలంగాణలో మాట్లాడే నైతిక హక్కు మీ పార్టీకి లేదు. అంబేద్కర్ విగ్రహం నిర్మించినాము, కమాండ్ కంట్రోల్ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే విషయంలో మీ మీద రకరకాల విమర్శలు ఉన్నాయి. అరే మీరు చేస్తురండి, నిరూపించండి. మీరు ఎవరో నిరూపించండి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఇప్పుడు విచారణ కమిటీలు నిరూపించండి. ఆరోపణలు చేయకండి, నిరూపించండి. సెక్రటేరియట్ ఏ ప్రాతిపదిక మీద కట్టారు సార్? ఎందుకు సార్ అది అవసరమా? ఢిల్లీలో పార్లమెంట్ ఏ ప్రాతిపదిక కట్టింది? ఢిల్లీలో ఎందుకు కట్టింది? ఇది కూడా కొత్త భవనం అండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నన్ను అవును ఈ రోజు నన్ను చెప్పనివ్వండి. అరే ఇగో తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివక్షకు గురైంది కాబట్టి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక సెక్రటరేట్ అనేది ఒక హూందాగా ఉండాలి, గొప్పగా ఉండాలని చెప్పేసి భారతదేశంలో ఒక గొప్ప నిర్మాణం ఉండాలి సెక్రటరీ అని చెప్పేసి కట్టిండు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు లేరా అందులో? కేసీఆర్ గారే ఉన్నారా? మరి పార్లమెంట్ భవనం ఎందుకంటే అదే మనం కూలిపోయిందా? మీరే విధంగా అందాల పోటీలో
అందాల భామలను తీసుకొచ్చి యువత తీసుకొచ్చి ఎక్కడ తీసుకుపోయి చూపించారు? ఈ రోజు ఉన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మేము కట్టిన సెక్రటరీ దగ్గరికే తీసుకుపోయారు కదా, కమాండ్ కంట్రోల్ దగ్గరికి తీసుకుపోయారు కదా, మేము నిర్మించిన నాగార్జున సాగర్ దగ్గర తీసుకుపోయారు కదా. మీరు నిర్మించింది ఒక్కటి చూపించండి. నాగార్జున సాగర్ ఎక్కువ అంటే డల్లాస్ రేవంత్ రెడ్డి గారు పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఏ నిర్మాణం చేసిండు? అందాల పోటీలో తీసుకొచ్చిన విదేశీ యువతులను ఏం చూపించారు? ఇప్పుడున్న ప్రభుత్వం ఏం నిర్మాణం చేసిందని చూపించారు. గొప్ప చారిత్రక నిర్మాణాలు ఏమున్నాయి వాళ్ళ దగ్గర? ఒక ఇటుక పెట్టలేదు, 2 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. ఏం చేశారు? మేము చేసిన అప్పు కిందకి మేము ఖచ్చితంగా ప్రతి దానికి ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులను చూపించినాం, ఆదాయం సృష్టించడం, ప్రజలకు పంచిపెట్టినాం, సంక్షేమ పథకాలు ప్రజలకు అప్పులు చేసా అప్పులు చేసింది చెప్పింది మీ ప్రభుత్వం. దద్దమ్మలు ఎవరిని ఇంట్లో వండబెట్టారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేదు కదన్నా. మేమన్నా ప్రజల చేత నిర్మించిన ప్రభుత్వ భవనంలో, ప్రగతి భవన్ లో మా ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా మీరు ప్రగతి భవన్ కే వస్తలేరు కదా, ప్రభుత్వ అధికారి నివాసానికి వస్తలేడు కదా, మీ సొంత నివాసానికి వచ్చే కదా అందరిని తీసుకుపోవడము. ఇప్పుడున్న ఆయన ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు కూడా ఆయన ఇంటికి పోవడానికి ముఖమాట పడుతున్నారు. దానికి మీకు అసలు మీరు అది తెలుసుకోండి ఫస్ట్. మొత్తానికి అయితే మీ మంత్రివర్గ విస్తరణ మీదే బాగా జరిగింది, బాగా జరిగింది. ఎక్కడ ఇప్పుడు నేను ఏమంటున్నాండి, ఒకటి ఇప్పుడు ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు కదా, వీరికి ఏ మంత్రి పదవి? హోం శాఖ ఇస్తారా? ఇప్పుడు ఇక్కడ 2 ఎస్సీలకు ఇచ్చారు కదా, వివేక్ గారు ఎస్సీకి ఇచ్చారు, అడ్లూరు లక్ష్మణ్ గారికి ఇచ్చారు. హోం శాఖ ఏమని చెప్పండి? మాదిగ సామాజిక వర్గానికి ఇప్పటిదాకా మా పార్టీ నుంచి మేము వ్యతిరేకించినాం కాబట్టి ఆ మాదిగ సామాజిక వర్గానికి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చిరాలు. ఎక్కడ ఇచ్చిరండి వాళ్ళు మాదిగ సామాజిక వర్గానికి? ఇప్పటిదాకా ఇవ్వనే లేదు. దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మీరు మాట ఇచ్చారు. దళితులకు ఉప ధర్మపురికి వెళ్ళి ఎవరైతే గెలిచినటువంటి అప్పటి కొప్పులేశ్వర్ గారు మంత్రిగా ఉంటే ఆయనకు చేసినటువంటి అవమానం అంతా ఇంత కాదు. మీరేం మాట్లాడతారు? మళ్ళీ మీకు ముఖం ఉందా అని మాట్లాడి ఖచ్చితంగా మా ప్రభుత్వంలో అందరికి సమాన న్యాయం. సార్ మీరు ఫైనల్ చెప్పండి రెడ్డి గారు, నిజంగా అంటే ఇది మంత్రివర్గ విస్తరణ విషయంలో చాలా మీరు ఎందుకు 2 క్వశ్చన్లు ఏదో అడుగుతానన్నారు ఆయన, ఏంది అడుగుతారా? అడగండి. డాక్టర్ రాజయ్యను ఉప ముఖ్యమంత్రి డిస్మిస్ చేసిండు, ఏ కారణం చేత? మరి కేసీఆర్ నియంత కాదా? కేసీఆర్ దగ్గరికి అందరూ పోయే అవకాశం ఉండే. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీకి రావట్లేదు, 60 లక్షల జీతం తీసుకుంటూ ఇప్పటి వరకు 60 లక్షలు హరీష్ రావు మాట్లాడుతున్నారు, కేటీఆర్ మాట్లాడుతున్నారు. మరి అది నియంత్రితం కాదు. ప్రధానం అంత ఘోరంగా 60 లక్షలు సార్ కూర్చొని తీసుకొని అసలు అసెంబ్లీకే రాడు. నేను ప్రజలకు ఏమైనా పెడతాను ఏమన్నా మరి ఎక్కడ స్వేచ్ఛ? అదో కుటుంబ పార్టీ. కేసీఆర్ జేబు సంస్థ, తర్వాత కేటీఆర్ అవుతారా, హరీష్ రావు అవుతారు, కవిత ఇన్ని డ్రామాలు చేసింది కదా, వారం రోజులు మీడియాలో మొత్తం ఏం యాక్షన్ తీసుకురు? పార్టీని అంత బదనామైంది కదా. వాళ్ళ కుటుంబ సమస్య అంటారు మనకేమప్పుడు. అది అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించింది కాదా? అంటే వాళ్ళు 2 రకాలుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. మరి టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సంబంధించింది, ఎలక్షన్ పోతే ఓట్లాడితే అన్నప్పుడు ఆ పార్టీ నువ్వు డాక్టర్ రాజయ్యకి ఏం చేసినావు, ఈటెల రాజేందర్కి ఏం చేసినావు, కల్వకుంట్ల కవితకి ఏం చేసినావు? ఆ డిఫరెంట్ అవుతుంది. దీనికి ఆన్సర్ లేదు వాళ్ళకి. ఇప్పుడు అయిపోయింది, మీరు అయిపోయింది. వాళ్ళకి ఫైనల్ డాక్టర్ రాజయ్య గురించి చెప్తా. ఇప్పుడు డాక్టర్ రాజయ్య గారికి ఆ రోజు ఉన్న ఇప్పుడు రాజయ్య గారు ఏమన్నా నాకు కేసీఆర్ గారు అన్యాయం చేసిండని మీకేమన్నా ఎక్కడ చెప్పలేదు. మొదటి విడతలో ఆ తర్వాత కడియం శ్రీగారి గారికి బైండ్ల కమ్యూనిటీకి ఇచ్చిండు. దాని మీద తర్వాత కుప్పల ఈశ్వర్ గారికి మంత్రివర్గంలో చోటు ఇచ్చారు వాళ్ళ సామాజిక వర్గానికి. ఫైనల్ చెప్పండి, నిజంగా మంత్రివర్గం వస్తున్నారు ఇప్పుడు నిజంగానే జరుగుతున్న అంశాలను చూసుకుంటే రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి అధికారం నెట్లోకి రావాలి. ఇంకోటి ఏ రుజువులు చూపించలేము అవినీతి, కానీ 6th సెన్స్ కు బయట అన్నిటికీ అర్థమైంది. ఢిల్లీకి రెగ్యులర్ గా పోవాల్సిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు రేవంత్ రెడ్డిని,
50 కోట్లు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కోసుకున్నాడు. కొనుక్కున్నాడు. అవును, చాలా మంది మాట్లాడారు అట్లా. అదే అరే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు అదే విషయం. ఇప్పుడు పొట్టోడా నీ పని అయితేరా, నేను 3 అడుగుల కింద పని చేస్తున్నా, నేను మీకు చూపించడం చూపిస్తా పేపర్ కట్టించు. వీళ్ళ క్రియేషన్ అండి. అరే ఏ మాట్లాడినా మాట్లాడినా అన్న. ఒప్పుకుంటున్నాడు కదా, ఓన్లీ వాళ్ళ రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా సంవత్సరం పైగా మంత్రివర్గ విస్తరణ ఆపిండు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినాక, జడ్పీ అయినాక, మున్సిపల్ ఎలక్షన్స్ అయినాక, నేను అప్పుడు బ్యాంకులో పనిచేస్తున్నా, మా పురుషోత్తం రెడ్డి ఆశపడుతుంది. ఇప్పుడు కూడా అదే విధంగా కాంగ్రెస్ విధానమే నేను చెప్పినది. కాంగ్రెస్ పార్టీలో డిసిప్లిన్ ఉండదు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ డిసిప్లిన్, పార్టీ డిసిప్లిన్ ఫాలో కాలేదు. ఇంకొకటి ఎందుకు ఫాలో అవుతాడు? ఆ పార్టీ ఆమెను ఎక్స్ప్లెయిన్ చేసిన కాదు బ్రహ్మాండ మళ్ళీ తీసుకుంది ఇందిరాగాంధీ. అది కాంగ్రెస్ పార్టీ రాజకీయం. కాబట్టి ఈ మంత్రివర్గం ఏంటంటే రేవంత్ రెడ్డిని కంటిన్యూ చేస్తారా, వీళ్ళు కొట్లాడుకుంటారా, వీళ్ళు 5 ఏళ్ళు నడిపేయగలుగుతారా అని ఇంకా ముగ్గురు కూడా పెండింగ్ పెట్టడం ఏంటంటే కాంగ్రెస్ మనుషులు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు